The Light Coaching Center, Palavancha for JLM and JPA, test ID 201, subject electric circuit, MCQ number 35. In a circuit, 12 volt battery is connected in series with 4 ohm. ఒక 12 ohm అనే బ్యాటరీ దేనికంట 4 ohm రెసిస్టర్కి ఇన్ సిరీస్లో కనెక్ట్ అయి ఉంటే పవర్ సప్లైడ్ బై ద బ్యాటరీ ఎంత పవర్ని సప్లై చేస్తుంది, దేనికి రెసిస్టర్కి ఎంత సప్లై చేస్తుంది అనేది వాడు ఇచ్చిండు. ముందు మనము బ్యాటరీలో కనుక్కోవాలంటే మనం కరెంట్ కూడా కనుక్కోవచ్చు. కరెంట్ ఎట్లా కనుక్కుంటాం? I ఈజ్ ఈక్వల్ టు V/R. V ఎంత 12, R ఎంత 4. కట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 4 మూల 12 కాబట్టి 3 amp అనే వాల్యూ వస్తుంది. సో I ఈజ్ ఈక్వల్ టు 3 ఆంపియర్. మనకి పవర్ కనుక్కోవడానికి 3 ఫార్ములాలు ఉన్నాయి. V ఇంటూ I అనే ఫార్ములా, V²/R అనే ఫార్ములా, I² R అనే ఫార్ములా. ఇది ఒకసారి చూడండి. V ఎంత 12 ఇంటూ 3 ఎంత 36 watts. V² ఎంత 12 అంటే 12 ఎంత 144/4 ఎంత వస్తుంది? 4 మూల 12, 4 ఆలు 24, 36 watts. ఇంకోటి ఏమో I² ఎంత 3 అంటే 9 ఇంటూ 4, 9 4 ఎంత 36 watts. అంటే 36 watts అనేది కరెక్ట్. ఇక్కడ ఆప్షన్ లేదు. యాక్చువల్గా దీని ఆన్సర్ వచ్చేసి 36 watts. నెక్స్ట్ వచ్చేసి 36th క్వశ్చన్, MCQ నెంబర్ 36. ఇన్ ఏ సర్క్యూట్ విత్ ఏ 24 volts పవర్ సప్లై. సర్క్యూట్లో 24 volts అనే పవర్ సప్లై ఉంది. అండ్ 2 రెసిస్టెన్సెస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. 2 రెసిస్టర్లు సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి అన్నాడు. ఒక దాని వాల్యూ 6, ఇంకో దాని 12 అయితే ద వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ R1. వోల్టేజ్ డ్రాప్ అన్నా కానీ వోల్టేజ్ అక్రాస్ R1 అన్నా కానీ ఒకటే కాబట్టి ఇక్కడ మనం వోల్టేజ్ కనుక్కోవాలి. V1, ఇక్కడ V2 అంటాం. వోల్టేజ్ డివిజన్ రూల్ అని వేయచ్చు, లేకపోతే మీరు టోటల్ కరెంట్ కనుక్కొని దీంట్లోకి కరెంట్ త్రూ చేసినా పర్లేదు. సో మనకి V1 కావాలి కాబట్టి టోటల్ వోల్టేజ్ అంతా 24 ఇంటూ సేమ్ వేయాలి. V1కి అయితే వోల్టేజ్ డివిజన్ రూల్ సేమ్ రెసిస్టెన్స్ బై సమ్ ఆఫ్ ద రెసిస్టెన్స్. అంటే 24 × 6/18. 6 ఒకట్లు 6 మూల 18, 3 ఒకట్లు 3 5 15, 3 6 18, 3 7 21, 3 8 24. అంటే ఎంత వస్తుంది? 8 volts అనేది మనకు వచ్చే ఆన్సర్. థ్యాంక్ యూ.